ప్రభునందు ప్రియమైన సహోదరు ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్యులకి నుంచి ప్రార్థన చేసుకుంటాం. మోహనుద్ర మహాగండ పరిశుద్ధ నాద పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే గంట నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు బాగుపోతుంది నీ వాక్యం చెప్పుటగా అభిప్రాయాలు నా పెద్ద అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానవ స్వరాన్ని మరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి నువ్వు మహిమను ఘనతలో ప్రభావం పొందుకొని ఇస్తున్నాము మా పరమ తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే అబ్రహాము భయపడుతుంది. ఆది కాండము 15వ అధ్యాయం అండి. 1-2 వచనాలు చదవండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహాము భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికముగా ఉన్నని చెప్పాను. ఇక్కడ మరండి అబ్రహం కంట దేవుడు అంటండి. మరి మా ఇక్కడ 15 అధ్యాయంలో మాట్లాడుతాడంట. ఏం జరిగిన తర్వాత మరి దేవుడు చెప్పిన రీతిగా అబ్రహం ఏం చేశాడు చెప్పండి. దేవుడు చెప్పిన రీతిగా రావడం, తర్వాత మధ్య వృక్షం కింద మరి ఉండడం, అలా తమ్ముడిని లోతుని తప్పించి తీసుకురావడం అన్నీ జరిగిపోయిన తర్వాత ఇక్కడ అంటే మళ్ళా దేవుడు ఒక వాక్ అంట ఎవరికైనా ప్రత్యక్షమైందండి. అబ్రాహం ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహం చెప్తున్నాడంటే అబ్రాహంకి దేవుడు దర్శనమైంది ఏం చెప్తున్నాడంటే అబ్రాహం అన్నాడంటే. అబ్రాహం అనగానే భయపడ్డాడంటే అబ్రాహము భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తాను, నేను నీకు కేడముగా ఉన్నాను, నిన్ను నేను ఆస్వాదించబోతున్నాను, నిన్ను నేను జీవించబోతున్నాను, నువ్వు భయపడిన అవసరం లేదు, ఇది మాత్రం కానీ నేను హెచ్చించబోతున్నాను, నీతో నేను ఉన్నాను కనుక అది పెట్టి బస్సులు భయపడిన అవసరం లేదని సటండి. మరి అబ్రాహాముకి దర్శనం ఏంటంటే దేవుడు అంటండి అభయం ఇస్తున్నాడు. దేవుడు అంటండి నిబంధన చేస్తాడంటే దేవుడు అంట వాగ్దానం చేస్తాడంటే ఏమని వాగ్దానం చేస్తాడు 2వ వచనం చదవండి. అందుకు అబ్రాహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడినై పోవుచున్నాను. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్త అగును కదా. ఏమంటాడంటే అయ్యో అబ్రాహం అంటాడంట, ప్రభువా నాకు ఏముంటే ఏంటి, నువ్వు ఎన్ని ఇస్తావు ప్రయోజనం ఉంది, నాకు ఏమి లేదు, సంతానం లేదే, అందరితోటి నేను సంతానం లేదనేసి నా భార్య ఇంకా పిల్లలు లేరనేసి మేము ఎంతగానో బాధపడుతున్నాం, మేము ఎంతగానో మరి వ్యాధులు చెందుతున్నామయ్యా, మాకు ఏముంటే ఆస్తి ఉంటేటి అంతస్తు చేతి పిల్లలు లేకపోతే దానికి ప్రయోజనం ఉంది. ఈ ఆస్తికి అంతస్తుకి కూడా ఎలియాజరు కుమారుడు లోతు కుమారుడు తన వారసుడు అయిపోతారు కదనేసి అంటండి. ఇక్కడ మరి అబ్రహం అంటండి మళ్ళా దేవుడికి సమాధానం చెప్తున్నాడు అంటండి. అవునండి, మరి సంతానం లేకపోతే ఎంత కష్టమో ఎంత బాధో మరి అది ఆ ధర్మించిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎర్రవాళ్ళకి ఎవరికి తెలియదు అన్నమాట. మరి భార్య బయటికి వెళ్ళినా భర్త బయటికి వెళ్ళినా ఏదో పక్క నుంచి వాళ్ళకి అవమానాలు, ఏదో పక్క నుంచి అంత బోర్డు ఆస్తి సంపాదించింది కానీ అడిగి పెట్టడం లేదా, బోర్డు ఆస్తి సంపాదించింది కానీ మరి అలాగే ఏదోటి మరి లోకంలో ఉంటున్నారు కనుక లోకస్తుల్లో ప్రజలట ఇప్పుడే కదండి అప్పుడు కూడా ఏం చేసేవారు చెప్పండి అలా నిందిస్తూ ఉండేవారంట. పుడతారంట దేవుడంట పిల్లలు ఇస్తానని చెప్పాడంట, పుడతారంట అనేసి ఈ అబ్రాహ్మణ అంటాను చూడంటండి. అంటే ఇప్పుడు కూడా మరి 100 సంవత్సరాలు వయసు వచ్చేసింది, ఇప్పుడు పుడతారంట. అలాగే ఇలాగ ఏవేవో మాట్లాడుతూ ఉండేవారట. అయినప్పటికీ కూడా అబ్రాహం అయితే పోతే నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకున్నాడు కదా. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్కన వ్యాధులు ఉంది, ఒక పక్కన అందుకు అంటున్నాడు స్వయంగా ఆయన దేవుడితో చెప్పేస్తాడు, అయ్యా నాకు ఎన్ని ఇస్తే ఉందయ్యా, నాకు ఆస్తి ఏంటి అంతస్తు ఏంటి, నాకు బిడ్డలు ఇవ్వలేదు కదయ్యా, అందుకేనయ్యా నాకు ఈ బాధ అనేసి అప్పుడు ఈ ఆస్తి అంతే ఇలాగ అయిపోతుంది కదా అనేసి అప్పుడు దేవుడితో ఈ అబ్రాహం అంటాడు మాట్లాడుతున్నాడంట. మాట్లాడిన సమయంలో ఇంకా దేవుడు మరి అబ్రాహం దర్శనం ఇంకా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చదవమా, 4వ వచనం చదవమా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పిన ఏమంటున్నాడు తెలుసండి దేవుడు. మరి దేవుడు వాక్కు వచ్చేస్తానంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు అనుకున్నట్టు నీ అన్నపడికి నీకు ఎట్టి వారసుడు కాడు. నీ గర్భవాసన ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రం వారసులు అవుతారు. నువ్వు భయపడిన అవసరం లేదు. నీ గర్భవాసన నేను ఏం చేస్తున్నాను, నీ భార్యకి నేను ఒక గర్భవాన్ని ఇస్తున్నాను, నువ్వేమి భయపడక్కర్లేదు. నీ సంతానం ఏ రీతిగా ఉంటుందో, నువ్వు భవిష్యత్తులో ఏ రీతిగా ఉండబోతున్నావో, నీకేమి జరుగుతుందో సమస్తాన్ని నీకు నేను ముందుగానే బోధించేస్తాను, ముందుగానే నీకు సమస్తాన్ని నేను
చూపిస్తాననేసి దేవుడు అంట ఈ అబ్రాహాముతో అంట దర్శనం ఉందంట. ఆ యొక్క దేవుడు ఒక వాక్కు చేత మాట్లాడుతున్నాడు అంటండి. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో మరి అబ్రాహాము కంటండి మరి చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. నిజమా, నాకు నిజంగా సంతానం నాకు బిడ్డలు పుడతారా, నాకు దేవుడు సంతానం ఇస్తాడా అనేసి తిన ఆందోళన అందులో ఉంటప్పుడండి దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడంట. చూడండి 5వ వచనం చదవమ్మా. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. ఏమన్నాడంటండి, నీకు చేతనైతే నీకు అవసరం లేదు, బాబు బయటకు తీసుకొచ్చాడు. ఒకసారి బయటకు రమ్మన్నాడంట. బయటకు వచ్చినప్పుడు అంటే అబ్రాహాం అంట పైకి చూడమన్నాడంట. ఆకాశం వైపు చూసినప్పుడంట అక్కడ నక్షత్రాలు కనపడుతున్నాయి. కోట్ల కొద్ది నక్షత్రాలు అక్కడ ఉన్నాయట, కనబడుతున్నాయంట. ఎప్పుడైతే కనబడుతున్నా నక్షత్రాలు చూడమనంట. పైకి చూసినప్పుడు అంటే నక్షత్రాలు తల తెలిసిపోతున్నాయంట. ఎన్నో నక్షత్రాలు లెక్క పెట్టాలని తన తరం కాదు, తన వల్ల కాదు. అటువంటి అప్పుడు చెప్తున్నాడు దేవుడు. అన్నాడంటే చూసావా, ఇప్పుడు ఆకాశంలో నీ నక్షత్రాలను చూసావు కదా, నీ సంతానం అటువంటి అటువంటి ఆశీర్వాదం అటువంటి దీవెన నీకు రాబోతుంది. నీ దేవుడు అటువంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నీకు అట్టిగా ఉండబోతుంది. నీ సంతానం అట్టిగా ఉంటుందనేసి అంట. మరి దేవుడు అని మాట్లాడేదంట. ఈ అబ్రాహాం దేవుడు ఏదంటే, అయ్యి బాబు నిజమా, ఇంత రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించిపోతున్నాడా, నా సంతానము మరి దేవుడు ఇంతగా ఆశీర్దిస్తాడా అనేసి అంటండి. ఎప్పుడో మరి భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేదాన్ని ముందుగానే దేవుడు ఇచ్చాడు. చెప్పండి, అబ్రాహాంకి బయటకు వచ్చాడంట. అబ్రాహాం చూపించాడంట నీ సంతానం ఎలా ఉంటుందంటే ఆకాశ నక్షత్రాలు ఉంటుంది. ఇంకా నీ కోరుకుంటే ఇసుక నేను ఎవరైనా లెక్కడతారా, ఇసుక నేను నీ సంతానం నేను విస్తరణ చేస్తాను, నేను ఆశ్రదిస్తాను, నేను దీవిస్తాను, నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఏం చేస్తానండి నెరవేరుస్తాను. నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు, కొనకలేదు నిద్రపోలేదు కనుక నీకు చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాను. సంతానం లేదని భయపడక్కర్లేదు, లేదా నీకు ఉద్యోగం లేదని భయపడక్కర్లేదు, నీకు వ్యాపారంలో ఆసక్తిని భయపడక్కర్లేదు. నువ్వు ఏ విషయంలో అయితే మరి నువ్వు సోలిపోతున్నావు, ఏ విషయంలో అయితే సాతాను నిన్ను కృమతీస్తుందో అన్ని కూడా ఎవరికి అప్పచెప్పాలి చెప్పండి, దేవుడికి అప్పచెప్పి. దేవుడు నిన్ను నమ్ముకున్నానయ్యా, నీ మీద అనుకుని నీ మీద ఆధారపడ్డాను తండ్రి. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి. కానీ నేను ఈరోజు బ్రతుకున్నానంటే కేవలం నీ కృప ద్వారా ఉన్నాను. నువ్వు చేసిన ప్రతి వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాను, నాకు నువ్వు సహాయం చేస్తావని విశ్వాసంతో నమ్మకంతో నేను ఎదురు చూస్తున్నాను అనేసంటండి. మనం ఏం చేయాలంటండి, దేవుడు చెప్పాలంటే ఇక్కడ అబ్రాహాం అంటే ఎప్పుడైతే దేవుడు ఈ రీతిగా మరి అబ్రాహాం దర్శనం అని దేవుడు మాట్లాడుతున్నాడో మరి ఈ రీతిగా చూపిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ చదువుదామండి 6వ వచనం చదవమ్మా. అతడు యెహోవాను నమ్మును, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు నామం మహిమకరంగాక. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు ఆ మాట అంటే ఎవరు నమ్మేశారంటే అబ్రాహాం నమ్మేసి నిజమే, నాకు దేవుడు సంతానం ఇస్తాడు, నా బిడ్డలో నాకు ఇచ్చిన సంతానము ఆకాశ నక్షత్రాలే మరి అంత విస్తరించి ఉంటారని దేవుడు చెప్తున్నాడు కదా అనేసి ఆ మాట నెంబడి మనకు అదేంట. అదే మాట అంట మరి అబ్రాహాంకి ఎలా ఉందో నీతిగా ఎంచుకున్నాడంట. దేవుడు చెప్పిన మాట నిజమని నమ్మాడంట, నిజాయితీగా నమ్మాడు కనుక మరి ఇక్కడ మరి వాక్యం చేస్తున్నట్టంటే అబ్రాహాం అంటే నీతిగా ఎంచుకున్నాడంట. అబ్రాహాం ఎవరంటే నీతిమంతుడంట. అంటే ఏ విషయంలోనూ కూడా తొట్టుల కింద దేవుని నమ్మకంతో విశ్వాసంతో దేవుడు ఇస్తాడని నమ్మాడు. కానీ మనుషుల మాటలు కానీ మనుషుల యొక్క ప్రవర్తన కానీ మనుషుల యొక్క అన్న మాటలు ఏది కూడా పట్టించుకోలేదంటే. ఏది అమ్మనప్పటికీ నా జీవితంలో నా దేవుడు నన్ను పిలిచాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని విశ్వాసంతో ముందుకు సాగిపోయాడంటే. ఎట్టి పరిస్థితిలో ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత బాధ వచ్చినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడి నుంచి అంట అతను తొలగిపోలేదు, విశ్వాసం తొలగిపోలేదంట. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసంతో ఉండి నీతివంతుడిగా మరి పిలవబడిన అబ్రాహామునికి దేవుడు చేసిన వాగ్దాన రీతిగా మరి అవన్నీ చూపించాడంట. అలా అయిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగిందో చూద్దామండి. 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లా తెలియనగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేళ్లను ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. మరి దేవుడు చెప్పాడంటే ఇదంతా నిజమంటే నువ్వు ఏం చేస్తానంటే ఇవన్నీ నేను చెప్పినట్టుగా ఇవన్నీ తీసుకుని నా దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తావో
ఇవన్నీ నాకు బలి అర్పించిన తర్వాత అప్పుడు మరి ఇది నిజమన్నది ఏంటని నీకే తెలుస్తుందని సరే దేవుడు చెప్పినప్పుడంట మరి అబ్రాహాం అంటే దేవుడు చెప్పిన రీతిగా ఏది కొల్లిపోకుండా తీసుకొచ్చాడంటే బలి అర్పించాడంట. బలి అర్పించి దేవుని నామాన్ని మహింపరిచాడంటే దేవుని నామాన్ని గణపరిచాడంటే అలా గణపరిచిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఇక్కడ చూడండి 12వ వచనం. పొద్దుగుంక పోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటికి చీకటి అతనికి అమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చింది. దేవుడు చెప్తాడంటండి. మరి అప్పుడంట ఎప్పుడైతే ఇలాగా మరి బయార్పణ అర్పించి దేవుని దగ్గర మొదలుపెట్టిన తర్వాత దేవుడు అంట ఒక కళ ఇచ్చాడంట. ఆ కళ్ళలోనంట చెప్తున్నాడంట మరి నీ 4వ తరము సంతానం నీ 4వ తరం వారు ఏమవుతారంటే నీ సంతానము మరి పరాదేశ స్థితి అయిపోతారు, చెప్పిన బానిసలు అయిపోతారు. వాళ్ళు ఏలతారు. 1 రోజు కాదు 2 రోజులు కాదు 400 సంవత్సరాలు మరి వాళ్ళని నీ సంతానాన్ని వాళ్ళు ఏలతారు. కానీ నీ సంతానాన్ని నీ బిడ్డల్ని బాధ పెట్టినందుకు నేనే శిక్ష విధిస్తాను. నేనే వాళ్ళని మరలా అక్కడి నుంచి మరలా నేను వాళ్ళని తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత నీ సంతానాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తానని చెప్పండి. ఎప్పుడో 400 సంవత్సరాలు మరి ఆ యొక్క బానిసత్వంలో ఉంటారని ఎప్పుడో జరగబోయేదని ముందుగానే అబ్రాహాం కట్టండి. ఎవరు బయటకొచ్చి చెప్పండి? దేవుడే బయటకొచ్చాడు. ప్రతి విషయాన్ని కూడా ఏది కూడా అంటే అబ్రాహాం దగ్గర రాయలేదంట. జరిగేది జరగబోయేది కూడా ప్రతిది కూడా ఏం చేసుకుంటే చెప్పండి? దేవుడు అబ్రాహాం కంటే ప్రతి విషయాన్ని కూడా ముందుగానే తెలియజేసుకోవడానికి అందుగురించే ఎప్పుడో తన సంతానానికి మరి జరగబోయేదాన్ని అంటే ముందుగానే దేవుడు అంట అబ్రాహాంతో చెప్తాడంట. అబ్రాహాంతో ఎప్పుడైతే ఈ విషయాలని ఎప్పుడైతే అబ్రాహాము దేవుని నోట వచ్చిన ప్రతి మాట నిజమని నమ్మి మరి తను ఎప్పుడైతే విశ్వసించాడో నమ్మకంతో ఉన్నాడో విన్నాడో మరి తర్వాత ఏమన్నాడంటే ఈ సంతానానికి నేను అక్కడ ఉంచను, నేను ఏ దేశంకి ఇస్తానని చెప్పాను ఆ దేశానికి మరలా నేను తీసుకొస్తాను, ఆ దేశాన్ని సంతానానికి నేను నిశ్చయంగా ఇస్తానని అంటే దేవుడు అంట స్పష్టంగా స్వయంగా అబ్రాహాంతో మాట్లాడేటండి. ఇక్కడ చదువుతామండి 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. ఏమంటాడంటే తెలుసండి? నువ్వు క్షేమంగా నీ పితరుల దగ్గరికి వెళ్తా మంచి వృద్ధాప్యం బాగా ముసలివాడు అయిపోయిన తర్వాత కనిపిస్తాను బాబు ఇప్పుడప్పుడు నీకు చనిపోయి సెట్టి పరిస్థితులు లేదు అనేసటండి. ఇంకా పిల్లలు లేదు, ఇంకా ఏమీ లేదు. అయినప్పటికి కూడా ఏమీ లేనప్పుడే మరి దేవుడు ఇచ్చాడు చెప్పండి అబ్రాహాంతో అన్ని విషయాలు స్పష్టంగా స్వయంగా దేవుడు మాట్లాడేటప్పుడు. అందుకే మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. ఆయన ప్రతి విషయాన్ని మాట్లాడతాడు. జరిగేది జరగబోయేది ప్రతిదీ కూడా బయలుపరుస్తాడు. మరి బయలుపడతాడంటే విశ్వాసంతో నమ్మకంతో దేవుడికి ప్రతిదీ చెప్పాలి. దేవుని దగ్గర ప్రతిదీ అడగాల. ప్రతిదీ కూడా దేవునితో నువ్వు ప్రార్థనలో ఆయనతో పోరాడాలి. ప్రార్థించినప్పుడు ప్రభా నా పరిస్థితి ఇలా ఉందయ్యా నాకు ఏంటి జరిగేదని నువ్వు దేవుడిని అడిగినప్పుడు ప్రతిదీ బయలుపరుస్తాడండి. జరిగేది జరగబోయేది వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉన్నవాడు అనివాడిని వేసేది తప్ప ఎవరికి లోకంలో ఏ విషయాన్ని తెలియదు. కానీ దేవుడికి తెలుసు కనుక దేవుడు అబ్రాహాముకి తను చనిపోవడం కూడా చెప్పాడండి. సరే ఎంత గొప్ప సంగతో మరి నీతి నుండి అబ్రాహాముకి తను చనిపోవడం కూడా చెప్పాడండి. ఎంత గొప్ప సంగతి అంటే అది మన సంతానానికి ఎప్పుడో జరగవలసింది కూడా చెప్పాడు. ఎందుకంటే మరి ముందుగా ఎందుకు చెప్పాడంటే దర్శనం లేని ఎడలంట ప్రజలు ఏమైపోతారు, నశించిపోతారంట. అలాగే తను కూలి పక్కన ఉండడం కోసం దేవుడు ముందుగానే ప్రతి ఇస్తానటండి. ఎవరు చెప్పుకోడటండి? అబ్రాహాముతో దేవుడు చెప్పుకోడటండి. ఇక్కడ చూద్దామండి 16వ వచనము. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పిన మరలా ఏమంటున్నారని తెలుసండి? మరి అమ్మాయిలో అక్రమం ఇంకా అక్రమంగానే ఉంటున్నారు, వాళ్ళు ఇంకా అన్యాయంగా ఉంటున్నారు. అవేమీ తొలగిపోలేదు కనుక నేను చెప్తున్నాను ఖచ్చితంగా మరలా నీ సంతానం నేను అక్కడికే తీసుకొస్తాను. వాళ్ళు అక్రమంగా ఉన్నారు కనుక ఆ 4వ తరం వారు మరి వచ్చే వరకు కూడా నేను అక్కడ వాళ్ళని నేను ఉంచుతాను. నేను అబ్రాహాముతోనంటండి దేవుడు మాట్లాడేటండి. ఇక్కడ తర్వాత చూద్దామండి. ఇక్కడ
17 వచ్చినమ్మా. మరియు ప్రొద్దుగురుకి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతవరకు కూడా దేవుడు తన మధ్యనే ఉన్నాడంటే ఎప్పుడైతే మరి ఆ యొక్క ఆ పొద్దు ముగ్గినప్పుడు ఆ పొయ్యిలో ఆ మంట ఎప్పుడైతే పడుతుందో అలా వచ్చినప్పుడు ఖడ్గ జ్వాలలోంచి అంటే దేవుడు ఆయన ఏమైపెట్టి చెప్పండి అతను కనపడకుండా మాయమైపోయాడు. అంతవరకు కూడా దేవుడు తనకి జరిగేది కూడా భవిష్యత్తులో ఏం జరుగుతున్న సమస్తాన్ని కూడా తనతో బోధించి తనకి చెప్పంటే తనతో స్వయంగా మాట్లాడంట. అప్పుడు అంటే దేవుడు ఏంటండి అదృశ్యమైపోయాడంట. ఎవరికండి? అబ్రహాముకి. దేవుడు ప్రతి విషయాన్ని అబ్రహాముకి చెప్పడం కారణం ఏంటంటే దేవుడు ఏంటండి అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాం దేవుడిని చూడలేదు కానీ ఎవరు చూశారండి? మొట్టమొదటిసారి దేవుడు అబ్రహాముని చూశాడు. దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. దేవుడే భయంకరమైన గ్రహాలలో ఉన్నప్పుడు అబ్రహాంని దేవుడు అని ఎన్నుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. నీవు నీ తల్లి దగ్గర నుంచి నీ తండ్రి దగ్గర నుంచి నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడిస్తే నేనేం చేస్తానంటే నేను ఆస్వాదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ సంతానం నేను వృద్ధిలో తీసుకొస్తాను అనేసి అంటే దేవుడు ముందుగానే మాట్లాడి కోరికలు తీసుకొచ్చాడంటే ఎవరండి? అబ్రహాం. దేవుడు ఎంతగా ప్రేమించాడు అబ్రహాం. అలాగే నిన్ను కూడా నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఎవరికి లేని రక్షణ, ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని ఒక కృపను నీకు అనుగ్రహించాడు. మరి అందరిలా నువ్వు ఉండకుండా ఆ దేవుడు నిన్ను మరి రక్షణలో తీసుకొచ్చడానికి కారణం ఏంటంటే నీ ఆత్మ నశించుకోకుండా నరకానికి వెళ్ళకుండా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక మరి ఆయన పరలోకానికి తీసుకురావడం కోసం ఎందుకంటే రక్షణ ఇచ్చాడు కనుక దేవుడు గొప్ప దేవుడిని తెలుసుకున్నావు కనుక నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా అనేక మందికి చెప్పాలి. ఇక్కడ అబ్రహం ఏం చేస్తాడంటే తనకి ఏదైతే దేవుడు చూపించాడో దాన్ని పదే తన మనసులో పెట్టుకొని పదే తను ఏం చేస్తాడు చెప్పండి దేవుడిని విశ్వాసించి నీతిమంతుడిగా నిజాయితీగా అంటే అబ్రహం ఉన్నాడంటండి. ఇక్కడ చదువుదామండి. తర్వాత 18 వచ్చినమ్మా. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనియాలను కనిజీలను కద్మోనీయులను హిత్తీయులను పెరిజీలను రెఫాయిలను అమారీలను కనానీయులను గిర్గాషీలను యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసేసరికి 7 దేశస్తులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీ సంతానం ఇస్తాను. ఈ రాజులందరూ కూడా నీ సంతానం ఎదుట ఏమైపోతారు? దాసులు అయిపోతారు. నేను ఎంత మాత్రమో భయపడక్కర్లేదండి. మరి నీ సంతానం నేను అంత గొప్పగా నేను ఆస్వాదించిపోతాను, అంత గొప్పగా నేను చేయబోతున్నాను అనేసటండి మరొక మాది దేవుడు అంటండి అబ్రహాముతో మాట్లాడేటండి. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతాడు కనుక దేనికి భయపడక్కర్లేదు. విశ్వాసంతో నమ్మకంతో దేవ నా పరిస్థితి అయ్యా నేను ఈ రీతిలో ఉన్నాను తండ్రి. చూసావు దేవుడు, చూస్తున్న దేవుడు నాయన అరణ్యం మీద అక్కడ చూసావు తండ్రి. అబ్రహాము చూసావు తండ్రి. అబ్రహాం యొక్క లోటు నువ్వు తెలుసుకొని మరి అబ్రహాం సంతానములకు మరి నువ్వు మాట్లాడి దేవుడు నాతో కూడా మాట్లాడే నా పరిస్థితి కూడా మార్చేయ. నాకేం కావాలి నీకు తెలుసుకొని ప్రభా సమస్తాన్ని నువ్వు నాకు దయచేయమని ఎవరైతే విశ్వాసంగా నమ్మకంతో మీ యాదిని బట్టి లేదా మీ సంస్థను బట్టి మీ ఉద్యోగాన్ని బట్టి మీ పరిస్థితులు బట్టి మీరు ఏదైనప్పుడు కూడా దేవుడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యలను మిమ్మల్ని విడిపించి నడిపించి మీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు కనుక అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడిన ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా మహాగరుడ సరస్వతుడా నాదా పరిశుద్ధాత్మడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి నాయన. రక్షక ఎదుగుతండి మరి అబ్రహాం తండ్రి నాయన మాట్లాడేది తండ్రి రాజరక్షక నాదా పరిశుద్ధాత్మతుడు అబ్రహాం అన్నాడు ఆస్తుంది అంతస్తుంది అన్ని ఉన్నది కనుక సంతానం లేదని ప్రభు మునిపోతున్నప్పుడు ప్రభు నాయన నీకు నిశ్చయంగానే సంతానం ఇస్తాను తండ్రి నాయన ప్రభా. నీ భార్య గర్భవాసం పుట్టినవాడు నీకు వారసులు అవుతాడని ప్రభా స్పష్టంగా స్వయంగా మాట్లాడేది. అంతేకాదు ప్రభు 4వ తరం ప్రభు నాయన ఏ యొక్క శోధన పడతారు అది కూడా నువ్వు చెప్పవుతండి నాయన బయలుపరిచావు తండ్రి. ఏది కూడా తన అబ్రహాంకు దాయిలేదండి నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్మ అబ్రహాం ఎందుకు నీతి కలవాడే నీతి పొందిడే ప్రభావ నేను విశ్వాసంగా ఉన్నాడు కనుక ప్రతి విషయంలో అబ్రహాంకు తోడు కూడా అబ్రహాంతో మాట్లాడి దేవుడు తండ్రి. అంతమంది ప్రజలు ప్రభావ నాయన వాళ్ళ బాధలు బట్టి వాళ్ళ కష్టాలు బట్టి వాళ్ళ వ్యాధులు బట్టి వాళ్ళ కలుసున్న ప్రభావ సమస్యలు బట్టి ప్రభావ
మారిపెడుతున్నారో వారు మన ఆలోచించడం వారికి సహాయం చేయించిన తండ్రి రాజరక్షక నాద పరిశుద్ధాత్మ కృపల తండ్రి ఓ నీ కృపలకు గురించి ఆయన నువ్వు కనికలు చూపించి భావ్య ఓ నీ కరుణ చూపించి నువ్వు జాలి చూపించి నువ్వు దయ చూపించి నడిచిన పరిశుద్ధాత్మ ఎవరి అడికందరా ఓరికి ఎంతమంది బిడ్డలకు వివాహం కాకుండా కుమిలిపోతున్నారు బాబు వేసైపోతుంది ఇంకా మాకు వివాహం కాలేదని కుమిలిపోతున్నారు అటువంటి బిడ్డలకు తండ్రి వేస్తున్నాము వివాహం జరిగే కృప వేస్తున్నాములో కలుగు కాక తండ్రి నాయన ఉద్యోగం లేకుండా కుమిలిపోతున్న బిడ్డలు ఉద్యోగాల నుంచి కృపద ఇచ్చి నడుచున్నాను తండ్రి సంతానం లేకుండా ప్రభుత్వ బిడ్డలకు వేస్తున్నాము సంతానం అనుగ్రహించుకుని నడుచున్నాను తండ్రి నాయన నిబుడులు అన్ని విషయాలు మేలు చేయండి ప్రభు రక్షక నాద పొలాలు స్థలాల మనం ఎదురు చూస్తున్న బిడ్డలు త్వరగా ముడిపడే కృప వేస్తున్నాంలో కలిగించండి ప్రభు దీర్ఘకాల సమస్యలతో దీర్ఘకాల వ్యాధులతో మంచాన్ని పడిన బిడ్డలు ఒకసారి ముట్టి స్వస్థపరచమని నడుచున్నాను తండ్రి నా దేవాలయ స్థితిలో జ్వరంతో గాలి బిడ్డలతో ఏ పరిస్థితులు అయితే ప్రభు నాయన విపరీతమైన వ్యాధితో పడున్నారో ఆ బిడ్డలు ఒక్కసారి దర్శించదండి నాయన నీరాత్మ చేత కడిగి స్వస్థత విడుదల రైతు భార్య నుంచి గొడవల తండ్రి అత్తగారు కోడల నుంచి గొడవల తండ్రి గల్లులు పెడుతున్న ప్రతి దుష్ట దురాత్మ శక్తులు వేస్తూ నాములో గద్దించి బంధించదండి శాంతిని సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన కృపగల దేవా ఓ నీ కృపలకు గుర్తు కనికి గుర్తుకు జాలిగల దేవుడు దయగల దేవుడు అయ్యా నీకు అసాధ్యం ఏమలేదయా ఆకాశం నిశ్వాసం భూమిని పాది పెట్టిన తండ్రి నీ పాదసన్నిధిని ప్రార్థించుండగా మా ప్రార్థన గోపురానికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రకారం ఏది రాకుండా కాపాడుతండి దీవించిందండి ఆశ్రమించి మనం ఇచ్చినాడు తండ్రి నాయన ఈ రోజు ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు నాయన ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభు తండ్రి నాయన మరి మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షితంగా బయటకు వచ్చే కృప వేస్తూ నామలక్కల చేతండి ఈ రోజు డెలివరీ బిడ్డకు సిలిండర్ కృప వేస్తూ నామలక్కల చెప్పి నడుచున్నాను తండ్రి నాయన రక్షక నాది ఎంతమంది బిడ్డతే యజ్ఞం రాస్తున్నారు తండ్రి వాళ్ళు మంచిగా యజ్ఞం రాసిన ప్రభావ కాసే కృప దయచేతండి వాళ్ళకి నాయన చేయబడి పరిశుద్ధ రాయించండి పరిశుద్ధాత్మ కొబ్బరిచమని నడుచున్నాను తండ్రి రాజరక్షక నాద పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మీరు వేరించండి ప్రభు నాయన నువ్వు జీవించండి దేవానికి స్థితిని స్తోత్రాలు తెలుస్తున్నాను పరిశుద్ధాత్మ గొప్పవాడు శక్తిమంతుడు సర్వశక్తుడు తండ్రి నాయన నరుడు ఆశ్రయించండి ప్రభావ నేను ఎంతమంది కూడా నేను ఆశ్రయించారు తండ్రి వారు అందరినీ దీవించండి ఆశ్రయించిన రక్షణ మారుమనసు పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మ తెచ్చి నీ వల్ల అద్భుతాలు జరుగుగాక ఆశ్చర్యకార్యాలు జరుగుగాక జరగని కార్యాలు జరిగించే శక్తి నీకుంది ప్రభుత్వం ఏ బిడ్డ అయితే ప్రభావ వ్యాధులతో కన్నీరు కారిస్తూ ప్రభావ నాయన ఎదురు మారిపెట్టిన వాళ్ళు ప్రతి సమస్య వేస్తున్నాములో నెరవేర్చబడిన కాక అడ్డు తొలగిపోయిన కాక అద్భుతం జరుగునకేస్తున్నప్పుడు ప్రభావ ఈ ద్వారా ఎంతమందికి వాక్యాలు వింటున్నారో వాళ్ళ కుటుంబాలను నెమ్మది కలిగించండి వాళ్ళ కుటుంబాలు శాంతి సమాధానం కలిగించండి ప్రభావ ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రసిద్ధులు శాతం శాతపడి కఠినం చేస్తున్నాములో విడుదల కలుగు కాక దయ్యపాత్ర నుంచి విడుదల కలుగు కాక తండ్రి అన్ని విషయాలు మేడించండి దీవించండి ఆస్వాదించుకుని నడిచిన తండ్రి కృపాన్ని కావుగా చేస్తాను తోడు నుంచి నడిపించి దీవించి ఆస్వాదించడం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రార్థనంతటా నీకు సమర్పిస్తున్నాం మా పర్వ తండ్రి. గాడ్ బ్లెస్ యు.